మంచిది. మనము సీజన్ 2 రెండవ ఎపిసోడ్లో కాలిఫోర్నియాలో మనము ఉన్నాము. స్వస్థతకు ఆటంకంలో అనేక అంశంపై మనము కొనసాగడం చాలా సంతోషము. గత కార్యక్రమంలో మనము 6-7ని గురించి మాట్లాడుకున్నాం. మీరు 12 ఆటంకములు అన్నారు. సరే, మంచిది. 12, 6-7 ముగించుకున్నాము. ఇప్పుడు 8 చూడాలి. మరొకసారి దీని గురించి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం ద్వారా అనేక మందిని ప్రభువులో పురికొల్పాలని కోరుతున్నాం. మీరు దేవుని యొక్క పరిచర్యలో అనేకమైనవి ఎదుర్కొన్నారు. అయితే అపవాది అబద్ధికుడును, వాడు మాట్లాడే ప్రతిదీ కూడా అబద్ధమే. వాడు తన యొక్క మాటలతో మోసం చేస్తున్నాడు. ఈ ఆటంకములు ద్వారా మనము క్రీస్తు రక్తం ద్వారా పొందుకోవలసిన స్వస్థతకు ఆటంకములు వస్తూ ఉన్నవి. అపవాది వాడి ఆయుధాలు ఉపయోగిస్తున్నాడు. దేవుని వాక్యము అబద్ధము మరియు ఆయనకి రక్తంలో శక్తి సన్నగిలిదని చెబుతాడు. క్రీస్తును అపోస్తులు మరణించారు కనుక మనము మన యొక్క విశ్వాసం నిర్మించుకుంటున్నప్పుడు దేవుని యొక్క వాక్యం తప్ప మన యొక్క విశ్వాసం అని ఏది కూడా బలపరచలేదు. దేవుని యొక్క వాక్యం ద్వారా మాత్రమే మనము శక్తిని పొందుకోగలము మరియు విశ్వాసమును మనం అభివృద్ధి చేసుకోవడానికి అవకాశము ఉంది. స్వస్థతకు ఆటంకములు 8, దాని గురించి మీరు వివరించండి. మంచిది. మనము స్వస్థత పొందకుండా ఉన్న 8వ ఆటంకము దేవునితో మన మనస్సాక్షి శుద్ధముగా లేకపోవట. పౌలు తిమోతికి చెప్తున్నాడు, లేఖనముల యొక్క ఉద్దేశ్యమును అతడు చెప్పుతూ ఉన్నాడు. మనము నిర్మలమైన మనస్సాక్షితో ఆయనను ప్రేమింపవలను. కనుక మన మనస్సాక్షి శుద్ధముగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒప్పింపజేసినప్పుడు మనము ఒప్పుకోవాలి. అదేవిధంగా మనము చూస్తాము, మీక పాపంలో ఒకరితో ఒకరు ఒప్పుకొనుమని యాకోబులో ఆయన చెబుతూ ఉన్నాడు. ఒకరికొరకు ప్రార్థించి బాగుపడవచ్చును. అందుచేతనే మనము అనేక మారుడు పాపమును ఒప్పుకొనకపోవట చేతనే మనం స్వస్థత పొందాము. సువార్తలలో యేసు స్వస్థపరిచిన ప్రతి ఒక్కరు కూడా వారి పాపమును ఒప్పుకున్నారు. నేను విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాను, ఎందుకనగా అనేక మంది విశ్వాసులు, సంఘము ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఏదైనా పాపమును మీకు జ్ఞాపకము చేసి ఒప్పుకోమని చెప్తే వెంటనే ఆ యొక్క పాపం మీరు ఒప్పుకునవలసిన వారై ఉన్నారు. వాక్యములకు విధేయత చూపినప్పుడు మీ మనస్సాక్షి శుద్ధమవుతుంది, మీ విశ్వాసము యథార్థంగా ఉంటుంది. ఇది చాలా ప్రాముఖ్యమని నమ్ముతాను. మీ మనస్సాక్షి శుద్ధముగా ఉండాలి. ఉదాహరణకు అపోస్తల కార్యం 19లో ఉద్యోగం ప్రారంభమైనది. పౌలు 10 నుండి అతడు ప్రారంభించి ఉన్నాడు. తరువాత అనేక మంది విశ్వాసులు మొత్తం అంతా కూడా వ్యాప్తి చెంది ఉన్నారు. ఆ యొక్క ప్రారంభ దినాలలో పరిశుద్ధాత్మ యొక్క ఒప్పుకోలు ఆ విధంగా ఉండేది కనుక అనేక మంది దేవుని ఎదుకు వచ్చారు. అందుకే వారి తాంత్రిక పుస్తకములు కాల్చివేశారు. అవును, అందుకే ఆ యొక్క దినములలో అనేక అద్భుతములు జరగడం మనం చూస్తూ ఉన్నాము, విన్నాము. అందుకని పాపమును ఒప్పుకునే ద్వారా మన యొక్క స్వస్థతకు, విడుదలకు అది దారి తీస్తుంది. మన మనస్సాక్షి దేవుని ఎదుట నిర్మలంగా ఉండాలి మరియు మన యొక్క ప్రేమ నిష్కపటంగా ఉండాలి. అందుకని హెబ్రీ పత్రిక 4లో ఇలాగుంటుంది, ధైర్యముతో మనము దేవుని యొక్క కృపా సింహాసనముకు వెళ్ళదము. ఆపత్కాలములో ఆయన సహాయం కొరకు హృదయములో ఏదో ఒకటి ఉంచుకుని దేవుని ఎదుకు ధైర్యంగా ఎవరునూ వెళ్ళలేరు. అవును, మనము మన యొక్క పాపము ఒప్పుకున్నప్పుడు మనం ధైర్యంగా దేవుని ఎదుకు వెళ్ళగలము. అది నిజము. నీవు ఏదో చేసావని కాదు, దేవుని యొక్క వాక్యం ఏదైతే నీకు చెప్పిందో దానికి నువ్వు విధేయత చూపించావు గనుక. నేను జీవనం గురించి మాట్లాడినప్పుడు, ప్రసంగించినప్పుడు జరిగింది నీకు చెప్తాను. వారం క్రితము శనివారం ప్రసంగించుటకు నియమించబడ్డాను. ఇది శుక్రవారం ప్రారంభమైంది. నేను శని ఆదివారంలో చేసి ఉన్నాను. ఆ రాత్రి నేను హోటల్లో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీవు ప్రసంగించకూడదు అని చెప్పి ఉన్నాడు. ప్రజలను పాపమును ఒప్పింపజేయవు. అదేమిటో నాకు అర్థం కాలేదు. అది ఎన్నడూ నీ కూడా చెయ్యలేదు. సంఘ కాపరి ఉన్నారు, అక్కడ సంఘమంతా కూడా ఉన్నారు. నేను బ్రేక్ఫాస్ట్కి తినటకు సిద్ధంగా అక్కడ ఉన్నాను. నేను ప్రసంగించిన దేవునికి ఇష్టం లేదు అని లేచి నేను ప్రజలకి చెప్పి ఉన్నాను. మన యొక్క పాపములు బహిరంగ ఒప్పుకుందామని వారితో చెప్పాను. నేను ఆ విధంగా చెప్పిన వెంటనే ఏదో జరగబోతుందని అనుకున్నాను. నేను నా యొక్క మైక్ను తీసి అక్కడనే పెట్టి ఉన్నాను. ఆ సంఘములోనే మొదటి వరుసలోనే వారందరితో నేను కూడా నిలబడి ఉన్నాను. ఆ విధంగా 12 గంటలు ఉన్నాము. అక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ పాపములు ఒప్పుకుంటూ ఉన్నారు. అద్భుతం. వారు అంతా పాపములు ఒప్పుకున్నారు. ఆ యొక్క రాత్రికాలం అంతా కూడా నేను ఆలోచించినాను. జరిగిన యొక్క సంఘటన నాకు పూర్తిగా అర్థం కాలేదు. ఆదివారం 2 ఆరాధనలు ఉన్నవి. మొదటి ఆరాధన 9 గంటలకు, రెండవ ఆరాధన 11 గంటలకు. మేము 9కి ప్రారంభించాం. అయితే మేము ఒక్క ఆరాధనలోనే 5:30 గంటల వరకు అక్కడనే ఉన్నాము. 400 మంది స్వస్థత పొందుకున్నారు. మేము ఆ స్థలమును విడిచిపెట్టేటప్పటికి ఆ యొక్క స్థలమంతా మెడిసిన్తో నింపబడింది. ప్రజలు వారు రోజువారు వేసుకునే మందులన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టారు.
అక్కడక నాకు ఒక వ్యక్తి జ్ఞాపకం. ఆ యొక్క వ్యక్తి నాతో కూడా కలిసి పరిచర్యకు వచ్చి ఉన్నాడు. అతడు గొప్ప ఉద్యోగం కొరకు ఎదురుచూస్తున్నాడు. ఒక మ్యాగజైన్ లో అతడు చూసిన ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని ప్రచురించాడు. బహిరంగంగా పాపములు ప్రజలు ఒప్పుకోవడం నేను చూడలేదు, మరియు 400 మంది స్వస్థత పొందుకుని వారి యొక్క మందిరాన్ని కూడా ఆల్టర్ యొద్ద విడిచిపెట్టడం నేను ఎన్నడూ కూడా చూసి ఉండలేదు. అందుకే నేను స్వస్థత పొందకుండా ఉండడానికి ప్రధానమైన కారణము విశ్వాసులకే అవిశ్వాసుల కోసము నేను ఈ మాటను చెప్పడం లేదు. అనేక మందికి పాపం చేస్తున్నారని తెలియకుండానే సంఘములో వారు ఉంటూ ఉన్నారు. దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. దైవిక స్వస్థతను అవే వారు పొందుకోకుండా ఆపు చేస్తూ ఉంటూ ఉన్నవి. కనుక మనము దేవుని యొక్క వాక్యము ఏమైతే చెప్తుందో ఆ యొక్క మాటను మనము విశ్వసించాలి. అవును, దీని గురించి గొప్ప విషయం ఏమిటనగా, నా యొక్క జీవితంలో ఎప్పుడైతే నేను విశ్వాసముతో ప్రభు అయిన యేసుక్రీస్తును ఆహ్వానించి ఉన్నానో నేను సంపూర్ణమైన ఆనందాన్ని కనుగొని ఉన్నాను. హెబ్రీ పత్రిక చదివినప్పుడు యేసుని గురించి గొప్ప ప్రత్యక్షతలు ఆయన నాకు ఇస్తాడు. హెబ్రీ కొలస్సీలు రాసిన పత్రిక అంటే నాకు చాలా ఆసక్తి. అయితే హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయంలోని ఆయన యొక్క బలియాగం ద్వారా మనం పరిశుద్ధపరచబడ్డాం. మనము దేవుని ఆత్మచేత నడిపించబడినప్పుడు ఆయన యొక్క ఆత్మ ఫలములను మనము ఫలింపజేస్తాము. మనము ఆయన యొక్క రక్తంతో కడగబడినప్పుడు ఎటువంటి యొక్క సిగ్గుతోనూ ఎటువంటి అపరాధ భావముతో కూడా జీవించిన అవసరం లేదు. ఆయన పిల్లలముగా ఉంటాము. మనము రాజులైన యాజక సమూహము. యోహాను 11లో యేసు చెప్తున్నట్టుగా తండ్రి అతను ఆలకిస్తున్నాడు. నాకు తెలుసు నీవు ఆలకిస్తున్నావని. తండ్రి ఏమైతే చేయాలని కోరుచున్నాడో కుమారుడు సమస్తము కూడా ఎరిగి ఉన్నాడు. ఆయన కుమారుడుగా ఉన్నాడు గనుక తండ్రి ఏమైతే చేయబోతున్నాడో వాటినన్నిటి కూడా తెలుసుకున్నాడు. ఈ యొక్క ఆటంకము యేసు ద్వారా తొలగించబడిందని నమ్ముచూ ఉన్నాను. ఆయన వాటిని తొలగించాడు. ఆయన యొక్క కార్యముని ఎన్నడూ తలుచుకుంటూ ఉంటూ ఉన్నాను. ఆయన బట్టి నేను దేవునికి స్తుతిస్తూ ఉన్నాను. ఆయన మన అందరినీ కూడా ఆయన యొక్క అతి పరిశుద్ధతతో నింపి ఉన్నాడు. అయితే ఒక విషయంలో నాన్నగారు నేను సంతోషిస్తూ ఉన్నాను. మన యొక్క ఇంటిలో అది మనము ఎల్లప్పుడూ మనము చేస్తూనే ఉంటూ ఉన్నాము. అయితే విశ్వాసము అయితే మనము ఆయన యొక్క స్వరమును వినగలగాలి. అయితే కొన్ని రోజుల క్రితం మీరు ఒకటాన్ని చెప్పారు. మీరు ఇంతకు ముందు చెప్పిన కథనాన్ని మరొకసారి మనం చూద్దాము. అతడు మనకు వివరించిన ఆ యొక్క విధానము నిజంగా అది ఎన్నడూ కూడా మర్చిపోలేనిది. నేను అది నిజంగా నా యొక్క హృదయములో పూర్తిగా ఉండిపోయింది. అది లోతులలో దాగి ఉన్నది. నిజంగా ఆయన యొక్క వాక్యమును మనము గాని మన యొక్క హృదయములో దాచుకున్నట్లయితే మనం ఎన్నడూ కూడా పాపం చేయడానికి ఇష్టపడము. ప్రభువును మన యొక్క హృదయములో గాని ఉంచుకున్నట్లయితే నిజంగా మనం పరిశుద్ధంగా ఉంటాము. దేవుని యొక్క వాక్యం మనల్ని పవిత్రపరుస్తుంది మరియు మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది మరియు దేవుని ఎదుట మనను నిర్దోషముగా దేవుని వాక్యం ఉంచుతుంది. అది మనల్ని పరలోక రాజ్యంలో దేవుని యొక్క సన్నిధిలో మనల్ని గనులుగా నిలుపుతుంది. కనుక మనము ఆయన మన యొక్క జీవితాలు ఏమైతే కోరుచూ ఉన్నాడో దానిని మనం చేయడానికి మన హృదయపూర్వకంగా ఇష్టపడాలి. కనుక ఆయన మన అందరి జీవితంలో ఏమైతే చేయాలని ఆయన సంకల్పిస్తూ ఉన్నాడో వాటిని జరుగుటకు అనుమతించాలి. విశ్వాసముగా నిజంగా ఈ యొక్క ఆటంకం మన నుంచి వైదొలిగిపోవాలి. మన యొక్క మనస్సాక్షి నిర్మలముగా ఉండాలి. నిజంగా మీరు చక్కగా వివరించారు. క్రీస్తునందు మనం అందరం కూడా ఒకటై ఉన్నాము. సరే, 9వ ఆటంకం ఏమిటి? 9వ ఆటంకము భయము. భయము మనము స్వస్థత పొందకుండా ఆపు చేస్తూ ఉంటుంది. అందుచేతనే భయపడకమని 366 సార్లు బైబిల్లో చెప్పబడింది. గల్తీ 5:6లో పౌలు ఇలా అంటూ ఉన్నాడు, ప్రేమ వలన కార్య సాధకమగు విశ్వాసము అని అంటున్నాడు. కనుక మనము చూద్దాము, కేవలం ఇది ప్రేమ వలన మాత్రమే జరుగుతుంది. విశ్వాసము నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము. నిరీక్షించినప్పుడు భయము ఉండదు. భయము మనము జరగకూడదు అనే దానికి నిదర్శనము. వ్యతిరేకము 1 దేవుని వాక్యం నుండి వస్తుంది. రోమా 10:17లో వినుట వలన విశ్వాసం కలుగుతుంది అని చెబుతుంది. అయితే చూడండి, విశ్వాసము దేవుని నుండి, భయము దేవుడు లేకుండా బయటి నుండి వచ్చినవి. ఇది బాగున్నది. అయితే ఇప్పుడు ఈ విశ్వాసము ప్రేమ వలన కార్య సాధకమవుతుంది. 1 కొరింథీయులు 13:8 ప్రేమ ఓడిపోదు. 1 యోహాను 4:18 ప్రేమలో భయం ఉండదు. అందుచేతనే ప్రేమ విశ్వాసము. పౌలు గారు ఈ రెండిటి యొక్క వ్యతిరేకతను గురించి మాట్లాడుతున్నాడు. భయము అవిశ్వాసము రెండును, ఈ రెండు వ్యతిరేకమైనవి. విశ్వాసము ప్రేమ విశ్వాసము వీటి యొక్క రెండిటికి కూడా వ్యతిరేకమైనవి ఏమనగా భయము అవిశ్వాసము. అందుకే పౌలు అంటున్నాడు ఈ యొక్క లేఖనాలలో,
విశ్వాసము ప్రేమ ద్వారా జరుగుతూ ఉంది. బైబిల్లో కొన్నిటిని చూపిస్తాను. మార్కు సువార్త 5వ అధ్యాయం నాకు చాలా ఇష్టమైనది. తండ్రి తనకు చెప్పిన విధముగానే యేసుక్రీస్తు వారు తన యొక్క శిష్యులతో గ్రామములలోను పట్టణములో ఆయన సువార్త చేస్తూ సంచరిస్తున్నారు. యాయిరు అనే ఒక మనుషుడు యేసునొద్దకు వచ్చారు. బోధకుడా, నా కుమార్తె రోగిగా ఉన్నది, నీవు వచ్చినట్లయితే ఆమె బాగుపడుతుంది. అతడు ఒప్పుకున్న విధానము నాకు చాలా ఇష్టమైనది. సంపూర్ణమైన విశ్వాసమును అక్కడ చూస్తున్నాము. అవును, వాస్తవానికి ఎవరో ఒకరి యొక్క విశ్వాసము, వారి యొక్క ఒప్పుకోలు గొప్ప ఉజ్జీవమును తీసుకుని వస్తూ ఉన్నది. ఆత్మకార్యం జరిగిస్తుంది. దేవుడు ఎప్పుడు విశ్వాసమునకు స్పందిస్తాడు, అంతేగాని సమస్యలకు ఆయన స్పందించడు. మరియు భయముతో నిండిన మాటలకు ఆయన స్పందించడు. ఆయన దయతోనూ ఆయన ఎల్లప్పుడూ విశ్వాసమును చూస్తాడు. విశ్వాసమునకు ఆయన స్పందిస్తాడు. యాయిరు అనేక పేరునకు అర్థము ఏమిటనగా నమ్మదగినవాడు. ఇది చాలా ఆసక్తిగా ఉంటుంది. యేసు, నీవు వచ్చి ప్రార్థన చేస్తే నా కుమార్తె బాగుపడుతుంది, నాకు నమ్మకం ఉంది. వస్తున్నారు. అద్భుతం. ఇది విశ్వాసముతో నడుస్తూ ఉన్నది. అయితే అక్కడ ఉన్న వారంతా కూడా, ఓ చూడండి, యేసు యాయిరు ఇంటికి వస్తూ ఉన్నాడు. యేసు ఆ ఇంటికి వచ్చినప్పటికీ మొత్తమంతా గుంపుతో ఉన్నారు. ఒక్కరి విశ్వాసము యేసు అద్భుతము చేయుటకు నడిపించింది. ఆ యొక్క అద్భుత కార్యము అనేక మందిని యేసు యొద్దకు నడిపించడానికి కారణమైంది. ఇప్పుడు ఈ యొక్క విశ్వాసంలో రక్తస్రావ వ్యాధి గల స్త్రీ ఉన్నది. ఓ, యేసు ఆమెను బాగు చేశాడు. ఆమె ఆయన వస్త్రం తాకగానే ఆమె రోగం నుంచి పూర్తిగా స్వస్థత పొందింది. అందుకే విశ్వాసము అనేది ఎప్పుడైతే మొదలవుతుందో ఆయన అద్భుత కార్యములు చేయడం మొదలు పెడతాడు. అది పట్టణమైన సంఘమైన ఏ స్థలంలో ఆయన కార్యములు చేయటం ప్రారంభిస్తాడు. అయితే అలాగ జరగటకు ఎవరో ఒకరు విశ్వాసంతో ముందుకు అడుగు వేయాలి. విశ్వాసముతో అడుగు ముందుకెయ్యాలి. ఈ యొక్క స్త్రీ తనకు తాను ఇలా చెప్పుకుంటుంది. విశ్వాసము బయటికి వచ్చింది. ఆమె విత్తనం నాటింది. ఆయన వస్త్రమును ముట్టితే నేను బాగుపడతానని ఆమె తనలో తాను ఒప్పుకుంటూ ఉంది. ఆమె వాక్యమును పలుకుతూ ఉంది. యెహోషువ 1:8 ఆచరిస్తుంది. ఆమె తన యొక్క నోటితో దేవుని వాక్యమును చెబుతూనే ఉన్నది. ఆయనను తాకింది. తన శక్తి వెళ్ళడం యేసు గ్రహించారు. ఎవరు నన్ను తాకారని ఆయన శిష్యులను అడిగినారు. లేదు, ఎవరు నిన్ను తాకలేదన్నారు. ఎవరో విశ్వాసంతో నన్ను తాకారు, నాకు తెలుసు. స్వస్థతను తాను ఎంత మాత్రం దాచి ఉంచలేని వెంటనే ఆ యొక్క స్త్రీ ఒప్పుకుంది. బాగుపడిన ఆ యొక్క స్త్రీని నేనే. అప్పుడు యేసు ఆమె వైపు తిరిగి, నీ యొక్క విశ్వాసము నిన్ను బాగు చేసెను అని చెప్పి ఉన్నారు. యేసు ఆయన ఏమీ కూడా చేయలేకపోయాను. ఎందుకనగా ఎవరో విశ్వాసముతో ముందుకు కదిలించబడి ఆయనను కదిలించి ఉన్నారు. అద్భుతం. వినండి, యేసు ఏమి చేయలేడని మీరు అంటారా? అవును. అయితే ఆమె స్వస్థత పొందడానికి నిర్ణయించుకుంది. అవునా? ఆమె గ్రహించింది. ఆమె ఆకర్షించింది. ఆమె విశ్వాసము ద్వారా అభిషేకించబడి ఉన్నది. మనలో ప్రతి ఒక్కరు కూడా అంతరంగికంగా అభిషేకం పొందిన వారే. ప్రతి విశ్వాస యొక్క జీవితంలో యేసు జీవిస్తున్నారు. 1 యోహాను 2:20 ప్రకారము మన అందరిలో అభిషేకం ఉన్నది. మనలో నివసించి క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. మన అందరిలో క్రీస్తు ఉన్నాడు. కొరింథీయులు 13:5లో క్రీస్తు మనలో ఉన్నాడు, మనము ఆయన యొక్క ఆలయమై ఉన్నాము. అప్పుడు మనము చూస్తున్నాము. ఆమె తన యొక్క కథనమును చెప్పుతూ ఉన్నది. అప్పుడు యాయిరు యొక్క సేవకుడు వచ్చి ఇలా అంటూ ఉన్నాడు, ఇక బోధకుని శ్రమ పెట్టవద్దు, ఎందుకనగా నీ కుమార్తె చనిపోయింది. ఆ యొక్క రిపోర్ట్ యేసు విన్నారు. వాక్యము వినుట వలన విశ్వాసము వస్తుంది. భయము అనేది లోక సంబంధమైన మాటల వలన వస్తుంది. కనుక మనము ఏమి వింటున్నామో చాలా జాగ్రత్తగా వినాలి. మనము దేవుని వాక్యం మాత్రమే వింటే విశ్వాసంలో వృద్ధి పొందుతాము. వాక్యము కాకుండా వేరే వార్తలు మనము ఆలకిస్తూ ఉన్నట్లయితే మనము భయముతో నింపబడతాము. సరే, వెంటనే యేసు యాయిరు వైపు తిరిగి ఉన్నారు. 36వ వచనంలో ఆయన ఇలా అంటున్నారు, నీవు భయపడవద్దు, నీవు విశ్వాసముంచుము. అద్భుతం కదా. నీవు భయపడవద్దు, నమ్మకం ఉంచుము. నేను ఒకటి అనుకుంటున్నాను, మనము అవిశ్వాసములోను భయములోను ఉన్నప్పుడు మాట్లాడకూడదని అని అంటున్నాడు. అలాంటప్పుడు మనము మౌనముగా ఉండాలి. మన యొక్క నోటి ద్వారా ఎటువంటి విశ్వాసపూరితమైన మాటలు అవే బయలు వెళ్ళి కార్యమును చేస్తాయి. ఉజ్జీవము ఎప్పుడు ఆగిపోతుందనగా ప్రజలు నిరుత్సాహముతోనూ భయము, అవిశ్వాసము, వ్యతిరేకమైన భావాలు నింపబడి
ఆ యొక్క మాటలను వారి నోటి గుండా మాట్లాడినప్పుడు, విశ్వాసమునకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, అవిశ్వాసపు మాటలు మాట్లాడవద్దని యాయీరుతో చెప్తున్నారు. ఎందుకనగా యాయీరు, నువ్వు ఆలకించింది నీకు భయాన్ని కలుగజేస్తుంది, అయితే నా మాట మారుస్తుంది. నీవు మొదట ఒప్పుకున్న దాన్ని బట్టి నేను ఇంటికి వస్తున్నాను, నేను స్వస్థపరుస్తాను. కేవలం నేను స్వస్థపరిచేవాడిని తెలుసుకోవడం మాత్రమే కాదు, నేను మృతులను సజీవులుగా చేసేవాడిని. నీవు విశ్వాసములో ఉన్నంత వరకు కూడా నీవు భయపడవలసిన అవసరము లేదు. ఇదంతా మన విశ్వాసపు ఒప్పుకోలు వల్ల జరుగుతుంది. అవును, ఇది చాలా శక్తివంతమైనది. 34-35 వచనాలు. నీ విశ్వాసము నేను స్వస్థపరచును, సమాధానము గల దానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. మనం దీన్ని చూచినప్పుడు నిజంగా మనం దేనిని ఆలకిస్తూ ఉన్నామో చాలా జాగ్రత్తగా ఆలకించాలి. మతపరమైనటువంటి లోక సంబంధమైన మాటలు మనం దేన్ని ఆలకిస్తున్నాము? అవును, యేసు మాట్లాడుతున్నప్పుడు నీ విశ్వాసం నిన్ను బాగు చేసినని చెప్పినప్పుడు అక్కడ ఇతర స్వరాలు కూడా వినిపిస్తున్నాయి. ఇక్కడ అనేక మంది యేసుకు ఆటంకంగా ఉన్నట్టు చూస్తూ ఉన్నాము. అనగా నీ కుమార్తె చనిపోయిందని ఇంకొకరు చెప్పారు. అంటే ఈ యొక్క మాటలు భయమును అవిశ్వాసమును తీసుకువస్తాయి. కనుక విశ్వాసంలో నడవాలి. ప్రేమ ద్వారా కార్యసాధకమగు విశ్వాసముతో మనం కొనసాగాలి. అవును, ఇది నిజంగా చాలా నమ్మడానికి చాలా కష్టంగా ఉంటున్న సమయం. ఎందుకనగా అనేక భిన్న స్వరాలు వస్తున్నాయి. మన యొక్క నోటి ద్వారా ఏమైతే ఒప్పుకుంటూ ఉన్నామో ఆ యొక్క మాటలు ద్వారానే స్వస్థత వస్తూ ఉన్నది. మార్గంలో అపవాది వారిని దొంగిలించడానికి చూచాడు. సరే, మీరు చెప్పండి. అందరికీ కూడా తెలుసును, యాయీరు ఆ యొక్క మాటలు బట్టి అతని యొక్క ప్రయాణమును అతడు ఆపు చేయలేదు. అందుచేతనే యాయీరును కూడా తన యొక్క కుమార్తెను బాగు చేసేటప్పుడు యేసు లోపలికి అనుమతించాడు. అవును, ఒకసారి దానిని ఆలోచించండి. ఒకవేళ అతనికి అవిశ్వాసం అంటే లోపలికి వచ్చేవాడే కాదు. ఎందుకనగా విశ్వాసం లేని వారు తనతో కూడా ఉండడానికి యేసు ఇష్టపడడం లేదు. అందుచేతనే యేసుక్రీస్తు వారు పేతురు, యోహాను, యాకోబులు మాత్రమే ఆయనతో కూడా లోపలికి తీసుకుని వెళ్లారు. అవిశ్వాసులను యేసు అనుమతించలేదు. తద్వారా గది అంతా కూడా విశ్వాసులతో నింపబడింది. అయితే యాయీరును యేసు లోపలికి అనుమతించాడు. నీవు భయపడవద్దు అని యాయీరుకు యేసు చెప్పాడు. అతడు యేసును నమ్మాడు అంతే. అందుచేతనే యాయీరు కూడా లోపలికి అనుమతించబడ్డాడు. అతడు భయముతో నింపబడలేదు గనక యాయీరు కుమార్తె యొక్క తిరిగి లేవడం తన కన్నులతో అతడు చూచాడు. ఎందుకనగా ప్రజల మాటలు కాదు కానీ దేవుని మాటను విశ్వసించాడు. దీని ద్వారా మనం చాలా నేర్చుకోవాలి. ఈ కథనాన్ని మనం చూసినట్లయితే ఈ యొక్క స్త్రీ బాగుపడింది అనేక వార్త ఇద్దరు గుడ్డివారు ఆలకించి ఉన్నారు. యాయీరు కుమార్తె తిరిగి లేచడం ద్వారా ఆర్భాటాలు విన్నారు. వారు యేసుని వెంబడించుట ప్రారంభించి ఉన్నారు. నేను నమ్ముచున్నది ఏమనగా అవిశ్వాసము, పిరికితనము, భయము ఇవన్నీ కూడా విశ్వాసంలో మనం ముందుకు వెళ్లకుండా అవి ఎప్పుడు కూడా ఆపు చేయడం చూస్తాయి. అవును, మనము దేవుని యొక్క వాక్యమునకు విధేయత చూపించిన అంతవరకు కూడా దేవుని యొక్క కార్యములు, ఉజ్జీవం అనేది పట్టణము ప్రతి చోట ఆగిపోకుండా జరుగుతూనే ఉంటాయి. వాక్యమునకు విధేయత చూపాలి. ఇది చాలా ప్రాముఖ్యమని నేను భావిస్తూ ఉన్నాను. మన దైనందిన జీవితంలో ఇది అవసరము. ప్రతి ఒక్కరికి మనము అవకాశము ఇవ్వాలి. అయితే ఈ కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో వారిని ప్రోత్సహించాలని కోరుతున్నాను. నిజంగా ఇంకనూ యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానంలో శక్తి ఉందని మీరు విశ్వసిస్తే మీరు ఇతర మాటలకు స్వస్తి చెప్పాలి. నిజంగా మీరు చెప్పిన మాటలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. యాయీరు తప్ప ఇతరులెవరూ ఆ గదిలోకి వెళ్ళలేదు. అతని కుటుంబములో ఆయన కుమార్తెను స్వస్థపరుస్తున్నప్పుడు మీరు చెప్పినట్టుగా అవిశ్వాసులను యేసు తనతో కూడా తీసుకుని వెళ్ళలేదు. మీరు భయముతోనూ మరియు అవిశ్వాసముతో నిండినటువంటి ప్రజల మధ్యగాను మీరు ఉండినట్లయితే మీ స్పందన ఉంటుంది. మీరు బయట నిలిచి ఉండాలని యేసు చెబుతాడు. ఇది నిజంగా చాలా ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఈ యొక్క సమయంలో మనం అనేకుల కొరకు ప్రార్థన చేయవలసింది. యాకోబు, యోహాను, పేతురుల వలె ప్రభువైన యేసుక్రీస్తు వారికి పునరుద్ధాన శక్తి వారిలోకి వచ్చినట్లుగా. కనుక ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వారి కొరకు మీరు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. మీరు ఇంకా ఏమైనా ముగింపు మాటలు చెప్పాలనుకుంటున్నారా, లేకపోతే ఇక్కడితో ముగిస్తారా? మంచిది. ప్రతి క్షణము కూడా మనము అనగా అవిశ్వాసులకి విశ్వాసులకి మధ్య జరిగే పోరాటము, అది మన యొక్క హృదయ స్పందనను విశ్వాసము కోరుతుంది. అది ఏమైనా జీవమరణం, ఆత్మ మరియు శరీరము, విశ్వాసము, భయము, విశ్రాంతికి చోటు లేదు. మనం దేనిని అయితే ఇష్టపడని వ్యతిరేకమైన దాన్ని వెంబడిస్తాము. మనము స్వస్థతను వెతుకట్లో కొన్నిసార్లు బలహీనమవుతాం.
మనము మన యొక్క భావోద్రేకములతో ఒకవేళ బలహీనము అవుతూ ఉన్నప్పుడు, మేలు చేయటందు అలసిపోయినప్పుడు, మనము ఎప్పుడైతే ఆశీర్వాదం పొందడానికి జాగు చేయబడుతూ ఉన్నప్పుడు, అయితే ఒకటి తెలుసుకోవాలి, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ప్రతి దానికి కూడా మూల్యము చెల్లించబడింది. రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్న స్త్రీని చూసినప్పుడు, చెడ్డవార్త విన్నప్పుడు యాయీరు తన యొక్క నోరుని తెరవలేదు. ఆ యొక్క ఇద్దరు గుడ్డి వారు కూడా అప్పటి నుంచి కూడా యేసును వెంబడించడం ప్రారంభించారు. నేను బాగు చేయగలనని నిజంగా మీరు నమ్ముచూ ఉన్నారా అని అడిగాడు. ఆ యొక్క పట్టణమంతా కూడా అది కదిలించి వేస్తుంది. వీరు దేవుని వాక్యమును వెంబడించినంత వరకు కూడా కార్యము ఆగిపోదు. చాలా బాగుంది. కనుక చాలు, ఎవరైతే ఈ యొక్క కార్యక్రమమును వీక్షిస్తూ ఉన్నారో, దేవుని వాక్యమందు విశ్వసించడం మానవద్దు. స్వస్థత ఎన్నడూ కూడా ఆగిపోదు. నేను దాని కొరకు ప్రార్థిస్తాను. ప్రార్థన చేయమంటారా? దేవా, ఇక అద్భుతమైన కార్యక్రమం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. భయములో మేము ఉండకూడదు నాయనా. మా విశ్వాసము ప్రేమ ద్వారా కార్యసాధకము జరుగుట మేము చూడాలి. మేము విశ్వాసంలో ఎప్పుడు కూడా ముందుకు కొనసాగిపోతుండాలి. దేవా, మా యొక్క అవిశ్వాసం, మా యొక్క భయము విశ్వాసంలోనికి మార్చబడ్డానికి మేము ప్రార్థన చేస్తున్నాము. దేవా, మేము హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నాం. నా యొక్క హృదయంలో దీనిని గురించి పూర్తిగా నేను నమ్ముచున్నాను. అవిశ్వాసము నాలో నుండి పోవునుగాక. యేసు, నిన్ను ప్రేమిస్తున్నాము. దేవా, నీ సహనం బట్టి నీకు వందనాలు. ప్రేమను సహనము ఓర్పు ఉంది. దేవా, నీవు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నావు. నీ యొద్దకు వచ్చేవారిని నీవు స్వస్థపరచు వాడిగా నమ్ముచున్నాము. యేసు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఆమేన్. You're welcome. You're welcome in this place. You're welcome in this place. You're welcome in this place. You're the guest of honor, Lord Jesus. Come on. You're welcome in this place. You're welcome in this place. You're welcome in this place. So have your way. Every voice. Have your way. You got it. Have your way. Have your way in me and among us, Lord. Have your way. Have your way. Have your way. Last time around, you guys got it. Have your way. Have your way. Have your way. Have your way. Jesus. Have your way. Have your way. Have your way. Bless the Lord, oh my soul. And bless the Lord, oh my soul. And let all that's within me shout out. Shout out. Bless the Lord, oh my soul. And let all that's within me shout out. Shout out. Bless the Lord, oh my soul. And let all that's within me shout out. Shout out. We pray today. Be exalted. Be exalted in our praise. Tell them that. Be exalted. Be exalted. Be exalted on our praise. Last time. Be exalted. Be exalted. Be exalted on our praise. How many came to worship him this morning? My fear doesn't stand a chance when I stand in your love. My fear, tell them that, doesn't stand a chance when I stand in your love. My fear doesn't stand a chance when I stand in your love.
Yes, we're standing in His love. Let's testify together corporately. We're standing, come on. We're standing in His love, in the love of Jesus. We're standing in His love. One more time we sing. Yes, we're standing in His love. There's no place I'd rather be. How about you this morning?